సో హే గాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మనకైతే ఇగో ఇండా ఫుల్ అండ్ ఫుల్ ఉంది గాయ్. మేమైతే ఇప్పుడు ఒక టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. టెంపుల్ నేమ్ వచ్చి 7 పందర్ చూడాలా. సో మ్యాప్ ఆన్ చేసిన కానీ టెంపుల్ నేమ్ చూడమంటే ఉండికి వస్తలే. సన్లైట్కి నా కళ్ళు అయితే మూసుకోతున్నా గాయ్. నా వెనకాల ఇగో చూడొచ్చు లొకేషన్ ఎంత మంచిగా ఇచ్చారు. ఇదైతే ఫుల్ అండ్ ఫుల్ లోతుండి ఉందనుకుంటా గాయస్. ఎందుకంటే చూడొచ్చు ఇగో చెట్లే మునిగిపోయినాయి ఇలా. సో వెనకాల మొత్తం ఫామ్ హౌస్లే కనిపిస్తున్నాయి గాయస్. అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది, అది మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంది. సో చెప్పరా పంతులు తెలియ ఏం లేదు, టెంపుల్ నేమ్ అయితే ఏం లేదంటుండు గాయస్. నేను వెళ్ళినాక చూపిస్తా. సో గాయస్ చూడొచ్చు అగో ముంగండి అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. లొకేషన్ చూడొచ్చు, చెరువు ఎంత పెద్దగా ఉంది. ఇగో చెట్లే మునిగిపోయినాయి, అలా బాతులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ అయితే మొత్తం కొబ్బరి చెట్లది ఉంది. ఈడైతే ఐ థింక్ మొత్తం ఇక విల్లాస్ కడుతున్నారు గైస్. అక్కడ మొత్తం అయితే ఇగో చెట్లు మొత్తం మునిగిపోయినాయి. ఐ థింక్ ఇది వర్షం వల్ల వచ్చిందో లేక ఫస్ట్ నుంచి ఉందో చెరువు అయితే. ఇక్కడనే చెరువు ఉంది, అక్కడైతే ఏం లేదు గైస్. ఇగో ఇదే సరౌండింగ్స్లో ఖాళీ చెరువు ఉంది. ఇక్కడ మాత్రం కొబ్బరి చెట్లు ఉన్నాయి. పంతులు ఇక్కడ నుంచి కిందికి పోవు కదా, ఇక అందుకే రూట్ వేసినారేమో అనుకుంటా గైస్. చాలా మనమైతే గూడ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఫామ్ హౌస్ మాత్రం చూడొచ్చు, ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ ఉంది కదా అక్కడ. తావు ఎట్లా ఉంది పంతులు ఫామ్ హౌస్? ఈరోజు యాజ్ యూజువల్ మీకు తెలిసిన ఎమ్మడి మా పంతులు గాడు వస్తాడు. సో చాలా మనమైతే జల్దీ వెళ్దాం. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే ఆ లొకేషన్కి వచ్చేసినాం. ఇదే లొకేషన్. ఈడ వచ్చిన దేవుడు వచ్చేసి మాత్రం శివలింగం. ఎప్పుడో పురాతనమైన శివలింగం ఉందంట గాయస్, మొత్తం కొండపైన. చూస్తే మొత్తం మట్టి రోడే గాయస్. ఇక బండ్లు కూడా చాలా తక్కువన్నాయి. మొత్తం శివలింగాల బొమ్మలు ఫోటోలు వేసి ఉన్నాయి ఇక్కడ రాళ్ళపైన. మీకు చూపిస్తాను నడవని పంతులు గారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ ఉంటా అనిపిస్తుంది గైజ్. ఒక శివుడే కదా గైజ్. అక్కడైతే చూడవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఇంట్రోలు చూపిస్తాం రా మన సబ్స్క్రైబర్లకి. ఇగో శివుడు బొమ్మ కూడా వేసిన చూడవచ్చు గైజ్ పెయింట్తో. ఇగో కనిపిస్తున్నా, ఇగో శివుడు బొమ్మ రాళ్ళ మీద కాలేగో వాడు శివలింగాల బొమ్మ. ఇగో మా పంతులు వాడు చెప్పిన మాట విన్నాడు గైజ్. ఏం చేసాం చెప్పండి. ఇగో పైకైతే బండ్లు పోవంట. సో ఆడ గణేశుని కూడా బొమ్మ ఉంది. అక్కడ కూడా శివలింగం బొమ్మ అవుతుంది చూడొచ్చు గాయస్. సో ఇదైతే మనం పైకి ఎక్కి చూడాల్సి వస్తుంది. ఎంత టైం పడుతుందో తెలియదు మనకైతే. ఫస్ట్ టైం మేమైతే రావడం మొత్తం రాళ్ళు రీసెంట్గా వలగొట్టి ఇగో రూట్ అనేది ఏర్పాటు చేసినారు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో పంతులు గారు ఇక్కడ చూడండి, నీ మీద డిపెండ్ అయ్యి వచ్చినాను. ఇగో శివలింగం ఇక్కడ కూడా. సో అక్కడైతే వర్క్ కూడా అవుతుంది గాయస్. చూడొచ్చు రాళ్ళు వలగొట్టి ఇగో రూట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇగో రూట్ కూడా లేదనుకుంటా స్టార్టింగ్లో. సో వాడైతే వర్క్ కూడా అవుతుందాగో కొండని వలగొట్టేసినారు. పలగొట్టిగో ఒక రూట్ అనేది ఏర్పాటు చేసినారు పైకి పోవడానికి. సో ఇదైతే రూట్ కూడా లేదనుకుంటా కదరా. ఇగో రాళ్ళపైన మొత్తం ఇగో స్వాస్తిక్, ఇగో మన ఓం సింబల్ కూడా ఉంది. స్వాస్తిక్ కాదు, మా పంతులని తెలివాలగో రాళ్ళ వల్ల కూడా మరి తీస్తున్నారు. ఇవే ఈ కొండలు ఎవరు గనెట్ రాలంటారు చూడ, ఆడ షేప్లా కట్ చేస్తున్నారు. మళ్ళీ నడువు జల్లి నడవండి పంతులు గారు, మీరే తీసుకొచ్చినారు కాబట్టి నాకు. ఇందులో సెన్సార్ మోగుతుంది పంతులు చూసి కిందేమన్నా ఉందా ఆడ. ఏమైంది సైరనా నడు. సో ఇగో ఫైనల్ వచ్చేసినాం శివలింగం దగ్గరికి. మావాడు నిన్న చూపించిండు ఇదే శివలింగం గైస్. సో ఇక్కడే చూడవచ్చు మొత్తం ఫ్యాక్టరీలే ఉన్నాయి వెనకాల. మొత్తం ఇగో నంది శివలింగం చుట్టుపక్కల ఇక ప్రదేశం కూడా చూడవచ్చు ఎంత సుంసాం ఉంది. మొత్తం కొండల మధ్యలో ఉంది గైస్ ఇది శివలింగం. ఇది చాలామందికి తెలియదు. ఇగో చూస్తున్న అర్థమవుతుంది కదా. ఇగో ఎక్కడ పోయినా మాత్రం ఇక పొద్దుగాల పూజ కూడా అయిపోయింది శివునికి. ఇగో మంచిగా అరటిపండు పెట్టినారు శివలింగం పైన. అయితే మంచి పూజ కూడా కంప్లీట్ చేసేసినారు. సో ఇక్కడ చిన్నది కూడా ఉంది. ఇది చాలా సంవత్సరాల ఉందో చాలా పంతులు. ఇక ఇది అసలైంది ఒరిజినల్ శివలింగమే మరా గైస్. ఇది అసలైంది ఒరిజినల్ శివలింగం అనుకుంటా. ఎందుకంటే చూడొచ్చేది మొత్తం కిందికించే ఉంది, అంటే కింద కొండతోనే చెక్కినారు అనుకుంటా అనిపిస్తుంది. సో ఇది రీసెంట్గానే కట్టింది. చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే సిమెంట్తో. ఎవరా పంతులు ఇది రీసెంట్గానే కట్టినారు కదా. సో ఒక్కసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇగో మొత్తం ఫ్యాక్టరీలు ముంగడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. సో అడ్డం మా వాడు చూడొచ్చు మా పంతులు. సో సూమ్ జాగా గాయస్, మొత్తం రాలే ఎక్కడ చూసినావు చుట్టుపక్కల మొత్తం అదే ఉంది. సో మన శివలింగం బ్యాక్ సైడ్ నుంచి మాత్రం ఇగో సో
చూడవచ్చు గైస్. ముంగడ మాత్రం ఏమో సెన్సార్ పెట్టేమో టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సెన్సార్దేమో పెట్టినారు సోలార్ ప్యానెల్తోనే, అది మోగుతారు అని సౌండ్ చేస్తుంది గైస్. ఎందుకేమో మనకైతే రీజన్ తెలియదు. సో లొకేషన్ మాత్రం చాలా చాలా క్రేజ్ ఉంది. ఒక 1 కిలోమీటర్ నుంచి మాత్రం మనకి ఇది కొండపైన ఉన్న జెండా అనేది క్లియర్గా అనిపిస్తుంది, ఆరెంజ్ కలర్. సో మేము వచ్చిన రూట్ అక్కడ మొత్తం ఇక్కడైతే ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే రోడ్ అయితే లేదు కదా, మొత్తం మట్టి రోడ్లో రావాల్సి వస్తుంది. సో కార్ అయితే ఏమో కార్ రావచ్చు, కానీ చాలా రిస్కే, బండి బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో పంతులు గారు చెప్పండి, మొత్తం పాతదే గాయస్, చూస్తే అర్థమవుతుంది కదా. సో గాయస్ పంతులు గారు దూరం జరగండి, ఇగో దూరం నుంచి శివలింగంకి వచ్చేసి ఇట్లా. సో అక్కడైతే సెన్సార్ కూడా పెట్టినారు గాయస్, ఏమో 2 మోగుతుంది ఆ కంకులు వాళ్ళని కూడా పెట్టింది. సో ముంగడ అయితే మావాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది గాయస్, మీకు ముంగడ చూపిస్తా కదా, ఫ్లైట్ కూడా ఉన్నారా పంతులు, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. మావాడు చెప్పులు వేసుకోమంటాడు పంతులు వాడు. చెప్పులు ఒక గుడిలో వేసుకొచ్చినామంటే ఇక్కడనే కదా పైదాకా వేసుకొచ్చినాం, ఎప్పుడైనా మేము కిందనే వదిలేస్తాం గాయస్. ఇంత దూరం వచ్చినాం మేము చెప్పులు వేసుకొని పైదాకా. ముంగాది ఉంది శివలింగం. సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వీకెండ్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే బెస్ట్ గాయస్. సో మనమైతే ఇది ఎక్కుదాం, ఎక్కైతే చూసాం. సో పైకి అయితే పోయి చెక్ చేద్దాం మనమైతే, పైనుంచి ఎట్లా కనిపిస్తుంది వ్యూ. ఇది పాతకాలంలో ఇల్లు ఉండొచ్చు రా పంతులు కదా, ఐ థింక్ ఇది ఇల్లే ఉండొచ్చు అనుకుంటా గాయస్. ఒక టైంలో ఇన్ని రాళ్ళతో ఇల్లే కట్టి ఉండొచ్చు, ఇంత మంచి షేప్లో మనకు అర్థమవుతలేవు. ఎయిర్పోర్ట్ గాయస్ శంషాబాద్ ముంగానే ఉంది. సో టాప్ పోతే మనకైతే కనిపిస్తుంది నిజంగా ఇల్లే గాయస్. ఎక్కువ చూడొచ్చు, ఇక్కడ ఒక రూమ్ కూడా ఉంది. సో ఇది పాతకాలంలో కట్టింది అనుకుంటా. సో ఇగో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది గాయస్, చూడొచ్చు. ఫ్లైట్ కూడా ల్యాండ్ అవుతుంది చూడొచ్చు, ఎగ్జాక్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది గాయస్, చూడొచ్చు క్లియర్గా. మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నావు, ల్యాండింగ్ అవుతుంది ఫ్లైట్. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది చాలా దగ్గర అనిపిస్తుంది, ఫుల్ అంటే ఫుల్ దూరం ఉంది. రన్వే చూడొచ్చు ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అక్కడ నుంచి ఇంతవరకు ఉంది రన్వే. కనిపిస్తుంది పంతులు మనకి రన్వే, అక్కడ దిగు అంత దూరం దాకా పోతుంది చూడొచ్చు గాయస్. ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉంది, బాబా. ఈ ఎయిర్పోర్ట్ ఇవ్వడో కానీ అంత అదృష్టవంతుడు గాయస్ ఓనర్ అయితే. సో ఫ్లైట్ ఇంకా వెళ్తానే ఉందావు, అక్కడ చిన్న డాట్ కనిపిస్తుంది కదా. సో అదే ఈ చుట్టుపక్కల పొలాలు కూడా రేటు పెరిగినాయి అంటే కారణం ఎయిర్పోర్ట్ వల్లనే. సో ఇదైతే చూడొచ్చు, మొత్తం బండరాళ్ళతోనే మొత్తం ఉంది. ఇగో చుట్టుపక్కల మొత్తం ఫ్యాక్టరీలో ఉంది సగం మీద. అవురా పంతులు, ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందిరా, చాలా పెద్దగా ఉంది. మా పంతులో షాక్ అవుతుంది గైస్. సో ఇగో మన శివలింగం వీరికైనా కనిపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా అనిపిస్తుంది చూడండి శివలింగం. ఇక పైనుంచి లుక్ చూడొచ్చు, మొత్తం రాలే గాయస్. ఇక మనం దేవుని భక్తి ఉన్న వాళ్ళు మనకు ఏ రాసిన శివుడుగా అనిపిస్తారు. ఆ మాట మన పురాతనమైన శాస్త్రంలో కూడా రాసింది కాబట్టి మనకైతే తెలిసిందే. సో ఇక్కడ వర్క్ కూడా అవుతుంది ప్రజెంట్, కన్స్ట్రక్షన్. సో మావాడు ఫోటో దిగుదాం అంటాడు మా పంతులాడు. సో చెక్ చేసాం మనమైతే. సో వీళ్ళు ఉన్నప్పుడు వీకెండ్ టైంలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను గైస్. చాలామంది అక్కడ ఉన్న పబ్లిక్ ఉన్న రష్లో వస్తారు, ఇక్కడైతే రష్ లేదు, మీకైతే చాలా పీస్ఫుల్ ఉంటుంది గైస్. సో ఏరియా వచ్చేసి ఫస్ట్ పాతకాలం టైంలో ఇక్కడ ఒక ఇల్లు ఉండొచ్చు అనుకుంటా. ఇగో రూమ్ అంతా క్లియర్గా అనిపిస్తుంది పంతులు, అంతే కదా క్లియర్గా. ఇక మనకి రూమ్ అయితే కనిపిస్తుంది కదా, చూడొచ్చు. దిగుదాం అనుకుంటున్నా కానీ అక్కడ అంకుల్ వాళ్ళు దిగొద్దని చెప్తున్నారు, కింద పాములు అయినా ఏమన్నా ఉండొచ్చు. సో ఇలాంటి జాగాల పాములు ఎన్నో రోజుల నుంచి వాటి ఇల్లు అనేది ఏర్పాటు చేసుకుని ఉంటాయి. మనం మీద అలా పోయినాం అనుకో, అది మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దిగొద్దని చెప్పినారు అంకుల్ వాళ్ళ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు, లైన్ 7-8 ఫ్లైట్లు ఉన్నాయి గైస్, మనకైతే క్లియర్గా అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి జర్రా పంతులు గైస్, మళ్ళీ ఇంకొక ఫ్లైట్ వస్తుంది చూడండి ల్యాండింగ్కి. ఇంకొక ఫ్లైట్ ల్యాండింగ్కి రెడీ ఉంది. సో క్లియర్గా అనిపిస్తుంది చూడండి గైస్, క్లియర్గా చూపిస్తున్నాం మీకైతే. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది చూడొచ్చు. ఆడ అన్ని బ్లూ కలర్ ఉన్నాయి గైస్, ఇది ఒక్కటే ఆరెంజ్ అనుకుంటా, నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ల్యాండింగ్ అయి వెళ్తుంది ఫ్లైట్ అయితే. సో రన్వే ఒక 2 కిలోమీటర్స్ దాకా పోయే ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుంది. సో గూగుల్లో చూసినాం అంకుల్, మేము వారం ప్రతి గుడి ఏదో ఒక గుడికి వచ్చి మేము వీడియో తీస్తాం అంకుల్. తెలియని పాత గుడి, కొత్తది కాదు, ఇట్లా పబ్లిక్లో ఎన్ని ఉంటాడు అలాంటి గుడికి మేము వచ్చి వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాం. అంటే ఇక తెలివందే చూపేయాలి కదా అందరికి, తెలిసిన దానికన్నా తెలిసింది ఎవరైనా వెళ్తారు కదా, తెలివందే చూపేయాలి మనం. పెట్టి శివరాత్రికి అంకుల్
తిరుపతి లోటస్ స్వాములు ఒక ముందే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అంతమంది స్వాముల నుంచి కింద అన్నదానం కార్యక్రమం. ఓకే ఓకే ఓకే. మీరు ఇక్కడేనా అంకుల్? అంకుల్ ఈ ఊరి పేరు చెప్పండి ఒకసారి. పేరు బాదిరిగూడ. మాకేం తెలియదు, ఖాళీ లొకేషన్ చూసి వచ్చినాం, మాకేం తెలియదు ఇక్కడ అడ్రస్ అనేది. ఇగో ఇంకొక ఫ్లైట్ గైస్, ఇంకొక ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. సో చూపిస్తున్నా ఆర్టీసీ బస్ స్టాప్ లాగానే కదా, ఒక దానికి ఒకటి. ఇది రెండోది మేము వచ్చినప్పటి నుంచి. తాడే, అదే సారీ తాడే గైస్. క్లియర్గా కనిపిస్తుంది గైస్. అగో ల్యాండ్ కూడా అయిపోయింది. రెండు మేము ఇది మూడోది, రెండు బ్లూ కలర్ ఉంది, ఒకటైతే ఆరెంజ్ కలర్ది మస్తు ఉండే పంతులు. దగ్గర ఒక 10-20 ఉంటారా ఫ్లైట్ లేడా? ఓ అదే గైజ్, ఆడైతే పార్కింగ్ స్టేషన్ కూడా ఉంది, వాటి కోసం పార్కింగ్ స్టేషన్ కూడా ఉంది పంతులు. హెలికాప్టరా? జస్ట్ అది విఐపీలు, ఇది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం వాళ్ళ కోసమే రాదు ఎక్కువ శాతం. కామన్ పీపుల్ వన్నికి కూడా రాదు, అంతే కదా. సో ఆడ పోలీస్ కూడా వెహికల్ ఉంటుంది అనుకుంటా కదా ఇలా గైజ్. అగో ఎయిర్పోర్ట్ అయితే క్లియర్, ఫుల్ అంటే ఫుల్ క్రేజీ లుక్. ఇక్కడ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఇగో వెనకాలేగో శివలింగం మనకైతే క్లియర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ అంకుల్ని చూడు, ఈ అంకుల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది దాతలు కలిసి ఇగో ఇది మొత్తం మంచిగా వేయిస్తున్నారంట గైస్. ఫస్ట్ అయితే మొత్తం చెట్లు ఉండాలంట, ఇగో చెట్లు మొత్తం కొట్టించినారు ఈ అంకుల్ ఇంకా కొంతమంది దాతలు. ఈయన దగ్గర నుండి పని చేపిస్తుంది గైస్, నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో శివరాత్రి రోజు అయితే ఇక్కడ అన్నదానం పెట్టిద్దాం అనుకుంటున్నాను. చుట్టుపక్కల ఎంతమంది స్వాములు ఉన్నారో ఇక్కడ వస్తే మాత్రం చాలా బెటరు. సో ఇది గుడి అడ్రస్ మీకైతే లాస్ట్లో చెప్తా గైస్. సో నాకంత అంటే ఐడియా లేదు. మా పంతులు ఆడు చూడొచ్చు, తొందర ఎక్కువ అని ముంగడ వెళ్తుండే. ఏం చేసామని చెప్పండి, ఇక పూర్వాడు ఉడుకు రక్తం కదా. సో మొత్తం ఇక్కడ చెట్లే ఉండనంట గైస్. ఇక అంకుల్ వాళ్ళే ఇక కష్టపడి మొత్తం ఇక చెట్లని ఒక 1 month అయినంట వర్క్ స్టార్ట్ చేసి కింద నుంచి కొట్టుకుంటా వచ్చిందంట గైస్. ఇక ఆయననే అంకుల్. ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు కదా గైస్. ఎందుకంటే డెవలప్ అయిన గుడికి కన్నా డెవలప్ అనే గుడిలో మనం పట్టించుకొని ఎక్కువ కేర్ తీసుకుంటే ఇంకా బెటర్ గైస్. ఈ గుడి చూడండి గైస్, ఎంత పీస్ ఉంది. ఇగో మంచి కుండ పైన ఉంది. ఇగో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు గైస్, వెహికల్స్ కానీ ఏం కానీ. హైవేకి మంచి దూరంగా ఉంది. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది ఇక్కడ వచ్చినాక వండర్ఫుల్ మన వ్యూ అయితే మన ముంగ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇగో ఏరోప్లేన్ ఒక్క తర్వాత